37 ఏళ్ల మీ సినీ జీవితం ఇప్పటి వరకు 35 అయిపోయిందండి. 37 అందుకే 35 దాటి 36 అయితే ఇప్పటి వరకు 7 నందులు వచ్చాయి. 8 అండి. 8 అయితే 8 నందులు 8 నంది అవార్డులు అండి. ఒకటేమో జ్యూరీ అవార్డు 9 మొత్తం. పద్మశ్రీ పురస్కారం. ఈ పద్మశ్రీ ఇవ్వడంలో ఆలస్యం జరిగింది అని చెప్పుకోకూడదటండి. పద్మశ్రీ కోట శ్రీనివాసరావు అని చెప్పుకోకూడదు. పద్మశ్రీ పురస్కార గ్రహీత కోట శ్రీనివాసరావు, పద్మశ్రీ అవార్డీ పద్మశ్రీ అవార్డీ కోట శ్రీనివాసరావు గారికి ఆలస్యమైంది అని నాకు తెలియదండి ఇది వరకు. మొన్న నాకు వచ్చిన తర్వాత తెలిసింది. వాళ్ళు క్లియర్గా చెప్తారు అక్కడ. ఎక్కడన్నా మీరు ఈ మన మామూలుగా ఇన్విటేషన్స్ మీద వాటి మీద వేసేప్పుడు గమనాలు అంటే పూర్వం చాలా మంది వేసుకున్నారు అనుకోండి, తెలియక ఏదో వెళ్ళిపోయింది. ఈ మధ్యన కొంచెం బాగా స్ట్రిక్ట్ చేశారు. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఇప్పుడు ఏదైనా మన సభకు పిలిచారనుకోండి, ముఖ్య అతిథి పద్మశ్రీ పురస్కార గ్రహీత కోట శ్రీనివాసరావు, లేకపోతే పద్మశ్రీ అవార్డు కోట శ్రీనివాసరావు అని రావాలి. అంతేగాని పద్మశ్రీ కోట శ్రీనివాసరావు అని వేసుకోకూడదటండి. సరే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఈ పద్మశ్రీ అనేది మీకు ఏమైనా ఆలస్యం జరిగింది అనుకోవచ్చా? నాకు అలాంటి ఫీలింగ్ లేవండి. క్వాలిఫై అయ్యాను, వచ్చింది ఇప్పటికైనా చాలా సంతోషం. పడ్డ కష్టానికి. కాకపోతే నాకు ఎంత ఆనందం ఏంటంటే, నేను ఏదైతే నేను అసలు 24 గంటలు నా బ్లడ్లో జీర్ణించుకుపోయిందో యాక్టింగ్ అనేటువంటిది, దాన్నే నమ్ముకుని దాని మీద బతికి దాని మీద నెమ్మదిగా లాగాను అనుకోండి, అదే ప్రొఫెషన్లో నాకు మరి ఆ ఉన్నతమైనటువంటి ఒక పురస్కారం జరగటం అనేది నా లైఫ్లో గ్రేట్ థింగ్ కదండి. అంతే కదా, అది నేను మర్చిపోలేనటువంటిది కదా. అవును, అదండి. సరే, ఇప్పటి వరకు మీరు చేసిన దర్శకుల్లో అబ్బా ఈయనతో మళ్ళీ ఏం చేయాలరా బాబు అనే బాధతో ఎప్పుడైనా ఎవరితో నేను అనిపించిందా మీకు? లేదండి, ఎప్పుడు అనిపించలేదు. లేదు. ఎందుకంటే నేను చేసినటువంటి దర్శకులు అందరూ కూడా ఒక 5-6 ఏళ్ల క్రితం దాకా బాగా తీసుకుంటే అందరూ ఎక్స్పీరియన్స్డ్, బాగా విద్వత్తున్నటువంటి దర్శకుల దగ్గరే చేశారండి. పోనీ మళ్ళీ మళ్ళీ చేయాలి అనిపించే దర్శకుడు చాలామంది ఉన్నారండి. అలా చేసిన వాళ్ళ చాలామంది ఉన్నారు. పేర్లు చెప్పలేను కానండి, అంటే ఒకళ్ళిద్దరు కాదు, చాలామంది ఉన్నారండి. కాకపోతే ఒక్కటి మాత్రం చెప్పుకోగలను, చాలామంది గొప్ప డైరెక్టర్లు, మహానుభావులు అందరూ నాతో చాలా గొప్ప గొప్ప వేషాలు వేయించారండి. చాలా మంచి మంచి వేషాలు వేయించారు. వారందరికీ నా మనస్ఫూర్తిగా, నా హృదయపూర్వకమైనటువంటి నా కృతజ్ఞతలు, నా అభినందనలు. వీళ్ళందరిలోకి ఎక్కువ సినిమాలు, ఎక్కువ నాతో వేషాలు వెరైటీ వేయించింది ఈవీవి సత్యనారాయణ గారండి. అంటే ఆయన నంబర్ ఎక్కువలో నేను యాక్ట్ చేశాను. దానివల్ల ఎక్కువ సినిమాలు వచ్చాయి. ఆయన తీసినటువంటి సినిమాల్లో ఆల్మోస్ట్ 95% సినిమాల్లో ఉన్నానండి. మొదటి సినిమా దగ్గర నుంచి చివరి సినిమా దాకా. మధ్యలో ఏదైనా 4-5 సినిమాలు లేకపోవడం, అది కూడా ఏంటంటే డేట్స్ కుదరక, తర్వాత వేషం లేక సరైంది అంతే తప్ప. కానీ చాలా మంచి మంచి వేషాలు నంబర్ ఎక్కువ వేయించారండి ఆయన. ప్రస్తుత దర్శకుల్లో ఎవరు ఎక్కువ టాలెంటెడ్ అనిపిస్తున్నారు? ఎవరు ఎక్కువ బాగా తీస్తున్నారు? ఇది చాలా ఇది కూడా క్లిష్టమైన టెక్నాలజీ తెలిసినటువంటి వాళ్ళని అడగాల్సిన ప్రశ్న అండి. యాక్టర్గా నాకేముంది, నేను అందరి దగ్గర చేయలేదుగా. ఇప్పుడు లేటెస్ట్ దర్శకుల్లో కొంతమంది దగ్గరే చేశాను. చేసిన వాళ్ళందరూ మంచి వాళ్ళేనండి. ఇప్పుడు ఎంత కొత్త వాళ్ళు అంతా చాలామంది యంగ్స్టర్స్ బోల్డ్ మంది వస్తున్నారండి. మరి వాళ్ళందరిలో టాలెంట్ ఉండుంటుంది, లేకపోతే ఎందుకు వస్తాయి? అదండి. అయితే మీరు బాలీవుడ్లో కూడా చేశారు కొన్ని సినిమాలు, హిందీ సినిమాల్లో చేసిన దానికి మన తెలుగు ఇండస్ట్రీలో ఆ స్టాండర్డ్స్ ఏమైనా గమనించారా? అక్కడ స్టాండర్డ్స్, మన దగ్గర ఉన్న స్టాండర్డ్స్లో ఏమైనా మార్పులు ఉన్నాయా? లేదంటే మనం అక్కడ ఏమైనా నేర్చుకునేది ఉందా? అక్కడ వాళ్ళ దగ్గర మన నుండి వాళ్ళు ఏమైనా నేర్చుకునేది? అన్నీ కాదు కానండి, నా అబ్జర్వేషన్లో వాళ్ళు టెక్నాలజీనే కాకుండా కథకి
కథా గమనానికి, నటీనటుల సెలక్షన్కి దానికి కొంచెం ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారండి. తర్వాత వాళ్ళ నేటివిటీ మిస్ అవ్వరు, వాళ్ళ నేటివిటీని వాళ్ళు మిస్ అవ్వరు. మన తెలుగు వాళ్ళం ఏంటంటే మనకి వచ్చినటువంటి పెద్ద ప్రాబ్లము మన నేటివిటీ తప్ప అన్ని నేటివిటీలు మన సినిమాలో ఉంటాయి. పేరుకేమో తెలుగు సినిమా అని పేరు, తెలుగుదనం తక్కువ ఉంటుందండి. అది టెక్నాలజీ వాళ్ళు కూడా బాగా పడతారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర చూసే కదా మన వాళ్ళు బోల్డ్ మంది కాపీలు కొడుతుంటారు కదండి. కాబట్టి మన వాళ్ళే కాదు, తమిళ వాళ్ళు కానీ ఇంకాళ్ళు కానీ ఎవరైనా కొడతారు, పరభాష వాళ్ళు బోల్డ్ మంది కొడతారు, కాపీ కొడతారు. అలాగా తెలుగులో మాత్రం ఆ ఇబ్బంది బాగా కనపడిందండి నాకు. ఓకే, ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్లో ఎన్నో భారీ డైలాగులు, ఎప్పటికీ గుర్తుండిపోయే డైలాగులు ఎన్నో ఉన్నాయి మీవి. ఒక మచ్చుకు ఏదైనా మా కోసం పుట్టినరోజు సందర్భంగా ఏవైనా గుర్తుందని? అంటే ఇదివరకు సినిమాలండి పూర్వం 5 రకాలే ఉండేవి. పౌరాణికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, మన పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, కౌబాయ్, సాంఘికం 5 రకాలు ఉండేవి. కాబట్టి ఈ 5 రకాల పరిధిలోనే యాక్టింగ్ చేయాల్సి వచ్చేది, క్యారెక్టర్లు కూడా. అప్పుడు కాల పరిస్థితులు అలాంటివి. రాను అప్పుడు సినిమా ప్రభావం ప్రజల మీద ఉండేది. అంత సినిమా వాళ్ళని ఇమిటేట్ చేయటం, వాళ్ళ కాలరు, వాళ్ళ స్టైలు, శోభన్ బాబు కాలరు, అక్కినేని నాగేశ్వరరావు క్రాఫ్, రామారావు స్టైలు, అలాగే వాణిశ్రీ గారి స్టైలు, అలాగా సాధన కట్టు, ఇలాంటివన్నీ ఉండేవండి. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు ప్రజల ప్రభావమే సినిమా మీదకి వచ్చేది. సో అందుకని ఆ 5 రకాల సినిమాలు లేవు, ఒక్కసారి 4 ఉన్నాయి, 4 లేవు, ఒకటి ఉంది, అదే సాంఘిక పిక్చరు. సో ఈ సాంఘికంగా ఉండేటువంటి సినిమాల్లో ఈ ప్రజల్లోనే మనం చూసుకుంటూ, ఇప్పుడు అసెంబ్లీ పెట్టామనుకో, ఆన్ చేసామనుకోండి, టీవీలో వస్తుంది అనుకోండి, మనకి మీకు తెలియదు ఏముంది, బోల్డ్ క్యారెక్టర్లు కనపడతాయి మనకి, పొలిటికల్ క్యారెక్టర్లు, అంటే భాషలో మెయిన్గా. అదంటే వాళ్ళ స్టైల్ అది, అంతేగాని వాళ్ళు నేనేం విమర్శించడం కాదు, వాళ్ళ స్టైల్ అది. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే అధ్యక్ష, సోదరిమణులారా, అందరికీ నమస్కారం, గౌరవనీయులు, ఇలాగే కొన్ని ఓతు పదాలే ఉండేవండి. హిందీ వేస్తే, ముస్లిం సోదరుడు వేషం వేస్తే అదొక పద్ధతిగా ఉండేదండి. ఇప్పుడు అట్ట కాకుండా ఈ ప్రభావం వచ్చేటప్పటికే నాకు రకరకాలు రావడం జరుగుతుంది. నేను జనరల్గా అండి, మనం వాడుకునేటువంటి మాటలు ఉంటాయి, కొన్ని రొటీన్ ఓతు పదాలు ఉంటాయి, వాటినే ఎక్కువ నేను వాడుతూ ఉంటాను. ఇప్పుడు మీకు శత్రువు సినిమా తీయండి, దాంట్లో ఏముంది, ఊరికి ఏముంది, ఆ థ్యాంక్స్ అనే పదం ఒకటి ఉంది. మనం ఈ థ్యాంక్స్ అనేది మనం మామూలు క్యాజువల్గా థ్యాంక్స్ రా అంటుంటాం, దాన్ని మనం మేనరిజంగా పెట్టి చేయించడం జరిగిందండి. సలహా సంఘాల పేరుతో మిమ్మల్ని పంజాబ్ గొర్రెల్లో పెంచుతుంటే మీరు ఇచ్చే సలహా ఇదంట, కొంచెం కాలు తీస్తావా, థ్యాంక్స్. ఇప్పుడు మీరు కనుక 2 నిమిషాలు ఈ సమస్యకి మీరు కనుక పరిష్కారం చెప్పకపోతే మీ పేర్లు రాయి జేబులో పెట్టి నేను గోడ దూకు చచ్చిపోతాను, ఆ తర్వాత మిమ్మల్ని జైలు, అగ్గిపెట్టి లేదురా బాబు, అగ్గిపెట్టి లేదురా ఆయన మధ్య, అంటే ఇర్రెలవెంట్గా ఇంటర్వ్యూర్ అయ్యి ఒక మాట మాట్లాడి చేయటం, అదొక టిపికల్, అదొక డికేడ్ పాటు, 10 సంవత్సరాల పాటు నిలిచిపోయిందండి ఆ వేషం. ఇప్పటికీ సరదాగా మాట్లాడుకుంటూ కూడా, సపోజ్ తొందరగా తినరా నాయనా, తొందరగా తినరా, చంపేస్తున్నాడు రా, గంటల తరబడి అంటుంటాం వాడుక భాషలో కూడా. ఇదే మళ్ళీ మీరు మనం మామూలుగా మాట్లాడేది దాంట్లో చొప్పించడం అదొక ఆర్ట్ అండి, అదే దాన్నే మన టాలెంట్ అంటారు. మన టాలెంట్ అది బయటపడేది అక్కడ, దాన్ని పలకడంలో. ఇప్పుడు అలాగే ప్లీజ్ ఉందనుకోండి, ఆ ప్లీజ్ని ఒక సినిమాలో వాడాను. ఏముండదండి, నాకు జనరల్గా నేను ప్రెస్ వాళ్ళతో చాలా దూరంగా ఉంటానండి, ప్లీజ్ ఏమనుకోవద్దు. ఇప్పుడు
మనం క్యాజువల్గా అనేస్తుంటాం కదా. అవును. నేను జనరల్గా నేను నాన్ వెజిటేరియన్ తినండి, ఐఎమ్ స్ట్రిక్ట్ వెజిటేరియన్ ప్లీజ్ ఏమనుకోవద్దు అంటుంటాం. ఇలాగా అలాగే ఈ ప్లీజ్ని రకరకాలుగా వాడుకోవచ్చు మనం. ఎలాగా జాలిగా వాడచ్చు, కోపంగా వాడచ్చు, కొట్టమని చెప్పొచ్చు అనొచ్చు, ఏంట్రా అదో అన్నట్టుగా కూడా అనొచ్చు. అంటే ఇలా ప్లీజ్ ఉందనుకోండి, ప్లీజ్ చంపేస్తాని, ఏంట్రా ప్లీజ్ ఆశ్చర్యం రకాలుగా ఏమండి, ప్లీజ్ ఎసే అని కదండి. ఇప్పుడు ఒక మహిళా నాయకురాల్ని జెంట్స్ ఓకే ఎక్కిరిస్తున్నారు అనుకోండి, ఏదో ఆవిడని హేళనగా మాట్లాడటం చేయటం జరుగుతుంటే ఒక యువ నాయకుడు ఎవరో ఒకళ్ళు అమ్మాయిని సపోర్ట్ చేస్తుంటారు. ఓ సినిమాలో సపోర్ట్ చేస్తుంటే, ఏంట్రా నువ్వు మా అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నావు, నీకు ఆ అమ్మాయికి మధ్యన ఏమన్నా బ్యాడ్ ఉందా అని చెప్పాలి. దాన్ని ఆ ప్లీజ్ అనే పదంతో ఆ ఫిల్ చేయడంతో అది ఎక్కడికో వెళ్ళిపోయిందండి. ఏంట్రా 4 రోజుల నుంచి చూస్తున్నాను నేను, అమ్మాయిని ఎవరు తిడుతున్నా కానీ నువ్వు వెనకాల వేసుకొస్తున్నావు, ఏంటి నీకు అమ్మాయి కన్నా ప్లీజ్ అట్లా. ఓకే, వాడుక భాషని ఇలా వెరైటీగా చూపించడం. ఓకే, సరే. ప్రస్తుతం ఉన్న ఒకప్పుడు మీరు పొలిటీషియన్గా చేశారు, ప్రస్తుతం ఉన్న పాలిటిక్స్ పై మీ అభిప్రాయం ఏంటి? నేను సూట్ కానండి. అంతే, ప్రస్తుతం పాలిటిక్స్కి నేను సూట్ కాను. కానీ నేను భారతీయ జనతా పార్టీ వారిని దానికే స్టిక్ అనే ఉంటున్నాను, ఉంటాను కూడా. నాకు రెండో జాస్ లేదు. కాకపోతే వారు చెప్పిన పెద్దల వారు చెప్పినటువంటి వాటిని కొంచెం పాటించడం, అవి చేయటం తప్ప వాటిని ఏదైనా నేను చేయగలిగింది సోషల్ సర్వీస్ చేయగలడం, అంతే. ఓకే, సో ఫైనల్గా ఇన్ని ఏళ్లకి ఒక గబ్బర్ సింగ్లో పాట పాడారు. అవునండి. అది ఒక్క టేక్లోనే అయిపోయిందా, లేదంటే ఈజీగా అలా ఇప్పుడు మీరు ఎలా వాడుక భాషలో నార్మల్ వర్డ్స్ని ఎలా యూజ్ చేశారో సినిమాలో ఆ పాటను కూడా అంత అవలీలగా పాడేశారు? అంటే గబ్బర్ సింగ్కి జరిగింది ఏంటంటే అండి, అది ఒరిజినల్గా దేవిశ్రీ ప్రసాద్ గారు పాడారు, పాడేసి రికార్డింగ్ అయిపోయిందండి. ఆయన పాడిన పాట మీదే నేను యాక్ట్ చేశాను కూడా, ఆయన వాయిస్ మీదే నేను యాక్ట్ చేశాను సినిమాలో. ఓకే. ఆ ఆడియో రిలీజ్కి ముందు కొంచెం ఆ నిర్మాత గారికి దర్శకులకి ఏదో థాట్ వచ్చింది, ఇలాగా అంటే నా పర్సనాలిటీ ఏమో ఏజ్డ్గా కనపడిపోతుంది, కొంచెం బొద్దుగా పొడుగ్గా ఉన్నాను, ఏజ్డ్గా కనపడిపోతుంది. పాడిన వారేమో దేవిశ్రీ ప్రసాద్ గారు పాడారు, ఆయన వాయిస్ ఏమో మంచి ఒరిజినల్ సింగర్ పాడినట్టు కొంచెం యంగ్ వాయిస్లో ఉంటుంది, మరి బాగుండదేమో, సూట్ కాదేమో ఎట్రా అని ఇద్దరికి ఆలోచించి, అసలు ఆయనకు కొంచెం తాళజ్ఞానం ఉంది కదా, పోనీ ఆయనతోనే పాడిస్తే ఎట్లా ఉంటుంది అని వాళ్ళకి ఆలోచన వచ్చి నన్ను పిలవడం. నేను కొంచెం భయపడ్డానండి పాడటానికి, నాకు ఎప్పుడు అలవాటు లేవు. అందులో అంత మ్యూజిక్ మీద అసలు ఊరికే ఏదో చిటికలు వేసుకుంటూ పాడతాం తప్ప, ఏదో బాత్రూమ్ సంగీతం అంటారే అలా మామూలుగా పాడుకుంటాం. సింగర్స్కి ఏమాత్రం పోటీ ఏమంటారు, కరెక్ట్ పోటీనిచ్చేలా పాడారు మీరు. అంటే దాన్ని అప్పుడు పాడితే ఆయన నన్ను కన్విన్స్ చేసిన ఒక మంచి మాట ఉందండి. ఏం లేదండి, నేను పాడితే కుర్రాడు పాడినట్టు ఓ సింగర్ పాడినట్టుంది, కోటగారు మీరు పాడితే నిజంగా తాగుబోతు పాడినట్టు ఉంటుంది, కొంచెం అటు ఇటు అయినా బాగుంటుందండి వినటానికి, మీరు పాడండి అని అన్నారు. సరే బాగుంటుంది, సరే భగవంతుడి ఇది ఒక ఆపర్చునిటీ ఇచ్చాడని చెప్పి పాడేశానండి. ఓకే, సో ఫైనల్గా నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏంటి, ఇంకా ఎలాంటి ఇదిలో మిమ్మల్ని చూడబోతున్నాం మేము? అంటే ఇక్కడ చిన్న ఇది వచ్చిందండి, ఇప్పుడు జనరేషన్ గ్యాప్. ఓకే, నాకు 30 years ఈ ప్రస్థానంలో ఏమైపోయిందంటే, ఇప్పుడున్నటువంటి హీరోలు పిల్లలందరూ కూడా జస్ట్ 25, 23 అట్లాగా నూనె మీసాలు వచ్చినటువంటి కుర్రాళ్ళు అందరూ. వాళ్ళకేమో నేను ఫాదర్గా పనికిరాను, నాకే తెలిసిపోతుంది కదా స్క్రీన్ మీద చూస్తుంటే, జనానికి కూడా యాక్సెప్ట్ చేయరు. సో వాళ్ళకి తాత వేయాలి, వేస్తే పెద్ద హీరోలేనేమో ఇప్పుడేమో మరి మీకు తెలియదు ఏముంది, వాళ్ళ సినిమాలు వాళ్ళ పద్ధతులు వేరుగా ఉన్నాయి. ఈ పిల్ల హీరోలతో చిన్న వాళ్ళతో వేయాలంటే కొంచెం తాత వేషాలు, పెదనాన్నలు తాతలు అలాంటివి వేయాలి. ఇప్పుడు పెదనాన్న తాత అమ్మమ్మ బాబాయ్ పిన్ని అక్క వదిన
అసలు వీటికి సంబంధించినటువంటి కథలే లేవు, కథలు లేవు, ఆ క్యారెక్టర్స్ కథే మాయమైపోయి. లేదు. ఓకే. దాంతో కొంచెం గ్యాప్ వచ్చిందండి. సహజంగా గ్యాప్ వస్తుంది. ఓకే. దాంతో కొంచెం ఏజ్ ఇది అంత వచ్చిందంటే మరి మారుతాయి కదా అవును. వాతావరణం. ఇదివరలాగానే కింద పడలేము, మీద పడలేము, అవును. గంతులేము, ఫైట్ చేయలేము. అవును. ఇప్పుడు వాళ్ళు కూడా చేయలేరండి. అవును. ఆ సర్కస్ తెలిసిన వాడే చేయగలుగుతారు. కరెక్ట్. ఇప్పుడు ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాల్లో ఇప్పుడు ఈ ఫైట్లు, కత్తి యుద్ధాలు ఇవన్నీ కూడా హీరోలు నేర్చుకుని బాగా ప్రాక్టీస్ చేసి తర్వాత సినిమాలు చేశారండి. అందుకని ఎవరికి తొందరగా రావు కదా. అవును. కాబట్టి డ్యాన్సులు ఇవన్నీ కూడా ఇప్పుడు వాటిని డాన్సు ఫైట్ కంటే సర్కస్ అంటే బెటర్ దాన్ని అట్టా ఉన్నాయి. కరెక్టే. థ్యాంక్ యూ సో మచ్ కోట గారు. నమస్కారం అండి. పుట్టినరోజు సందర్భంగా మీ ఓపికతో మా స్టూడియోకి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఉందండి. వన్స్ అగైన్. అన్నిటికంటే మీ ఎన్టీవీ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే ఇన్నేళ్ళు నన్ను పోషించినటువంటి ప్రేక్షక దేవుళ్ళకి, నాకు మంచి మంచి వేషాలు ఇచ్చి నన్ను ఇంత వాణి చేస్తుంటాను దర్శకులకి, నిర్మాతలకి, సహనటి నటులకి, కళాకారులకి కాకుండా టెక్నీషియన్స్కి, అందరికి, సాంకేతిక నిపుణులు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు, నమస్కారాలు చెప్పుకునే అవకాశం మీ ఎన్టీవీ వారు కలిగించినందుకు, నా పుట్టినరోజున మీ అందరి ఆశీర్వాదం తీసుకునే అవకాశం కూడా నాకు దక్కినందుకు మరొకసారి మీకు థ్యాంక్ యూ. ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరొక్కసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. ఇది పుట్టినరోజు సందర్భంగా కోట గారితో చిట్ చాట్. చూస్తూనే ఉండండి ఎన్టీవీ.